హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటాము. దానిలో ఈ రోజున 1936 నవంబర్ 17వ తేదీన ఇది 283వ. ఒక శిక్షకుడు భగవాన్ అడుగుతున్నాడు, జితసంగ దోషుడు కావడానికి సంపర్క కాలుష్యాన్ని కడుక్కోవడం ఎలాగా? జితసంగ దోషుడు కావడానికి సంపర్క కాలుష్యాన్ని కడుక్కోవడం ఎలాగా అని అడుగుతున్నాడు. అంటే జితసంగ అంటే ఇంతకు ముందు విషయాలతో కూడిన సాంగత్యం వల్ల కదా దోషం అంటిపోయింది. వాడు వాటిని కడుక్కోవడం ఎలాగా అంటే మన జన్మల యొక్క మన వాసనల ప్రభావము, విషయ ఆసక్తి అనేటువంటి మాలిన్యము ఎలా పోగొట్టుకోవాలి అని అర్థం అన్నమాట. అప్పుడు మహర్షి గారు ఇలా అంటున్నారు, సత్సంగం వల్ల ఇంతకు ముందు లోక సంఘ సాంగత్యం వల్ల దోషం కలిగింది, దాన్ని సత్సంగం వల్ల తొలగించుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు కదూ శంకర్ల వారు. సత్సంగము అంటే సత్ తోటి సంగము. సత్ అంటే శాశ్వతమైన ఏ సద్వస్తువు అయితే ఉందో దానితో సంగమం. సంగమం అంటే సాంగత్యం. సత్తు కేవలము ఆత్మయే. నీ ఆత్మయే ఆ సత్. ఆత్మ సత్ అని ఇప్పుడు తెలియదు గనుక, నీకు ఆత్మే సత్, నీ నిజస్వరూపమే సత్ అని నీకు ఇప్పుడు తెలియదు గనక దానిని అలాగా తెలిసిన యోగుల యొక్క సాంగత్యాన్ని అభిలేషిస్తావు. సత్ అంటే నీ నిజస్వరూపమే అయి ఉన్నను, అది నీకు తెలియదు గనక నీవు అలాగ తెలిసిన యోగుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటావు. అప్పుడు సత్సంగం అంటే అది అన్నమాట. అంటే సత్ అంటే ఏమిటో, ఆ సత్ నేనే అని తెలిసిన యోగులతో సాంగత్యం వల్ల నీ స్వరూపము సత్ అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అలా జరగాలి అంటే అంతర్ముఖత్వమే దాని ఫలం. ఎప్పుడైతే సత్పురుషుల సాంగత్యంలో ఉంటావో ఉన్నప్పుడు నువ్వు దానివల్ల నీకు కలిగే ఫలం ఏమిటి? నువ్వు ఇదివరకట్లాగా జితసంగ దోషాహ, లోక విషయ వ్యామోహాలనే దోషాన్ని నుంచి వదిలేసి దేన్ని పట్టుకోవాలి స్వామి అని నువ్వు మరి సత్స్వరూపాన్ని పొందిన వారిని ఆశ్రయించినప్పుడు వారి సాంగత్యం వల్ల నీకు ఫలితం ఏమిటంటే అంతర్ముఖత్వం సిద్ధిస్తుంది. లోపలికి తిరుగుతావు. మాటి మాటికి విషయాలతో లోకంలోకి వెళ్ళడం మానేసి నువ్వు నీ లోపలికి చూసుకుంటావు. అంటే నేనేనా ఆ పరమాత్మ, నేనేనా సద్వస్తువుని అని, ఆ సద్వస్తువైన నేనెవరా అని నీ లోపలికి నువ్వు చూసుకుంటావు. ఇప్పుడు ఆ సద్వస్తువే నీకు ప్రకాశిస్తుంది. ఈ సంఘం ఎవరికి? ఈ దోషం ఎవరికి? ఈ సంఘం లోక విషయ సంఘం ఎవరికి? ఈ దోషం ఎవరికి? లోక విషయ సాంగత్య దోషం కలిగి ఉన్నటువంటి నేనెవరు అని నిన్ను నువ్వు చూసుకుంటూ ప్రశ్నించుకుంటూ పోతే ఆ సత్వత్వే నువ్వుగా మిగులుతావు. సంఘ దోషాలన్నీ వాటికి అవి తొలగిపోతాయి. అసలు లేనివే అవి అనుకున్నావు అంతే అని చక్కగా అతి వివరంగా చెప్పారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు ఈ సంఘదోషం ఎవరికి అని అడుగుతున్నారు కదా భగవాన్. ఆత్మకి అన్నాడు. ఇప్పుడు మహర్షి గారు అంటున్నారు, కాదు, ఆత్మ శుద్ధము కదా, పైగా అది అబాధ్యము కూడాను. కల్మషము అంటుకునేది అహంకరణకి. ఆత్మకి, ఆత్మ అంటే శుద్ధమైనటువంటి సద్వస్తువు, అదే నువ్వు. దాన్ని ఎవ్వరూ కూడా స్పృశించలేరు, దానికి ఏ సంగము లేదు. అయితే కల్మషం ఎవరికి అంటుకుంటోంది అంటే అహంకరణకి, నేను అని ప్రత్యేక ఒక వ్యక్తి భావన ఎవరికైతే ఉందో వారికి మాలిన్యాలు అంటుకుంటున్నాయి అని భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, భగవాన్ దేహం లేకుండా ఆత్మ ఉండగలదా?
మళ్ళీ మహర్షుల వారు ఇక కొంతసేపు అలాగే ఉంటుంది, దేహం లేకుండా ఆత్మ ఉండగలదా అంటే ఇక కొంతసేపులో అట్లే ఉంటుంది అంటే ఏమిటనమాట, గాఢ నిద్రలోనమాట. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, కాసేపు పోతే అంతే, దేహం లేకుండానే ఆత్మ ఉంటుంది గాఢ నిద్రలో. ఆత్మకి తనువు లేదు కదా, నిత్యశుద్ధ బుద్ధమైన సదానంద స్వరూపమైన నీ నిజస్వరూపమునకు దేహము లేదు నాయనా. ఇప్పుడు కూడా అంటే నువ్వు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపడమైన శుద్ధ ఆత్మవే అయ్యున్నావు. ఇప్పుడు కూడా నీకు తనువు లేదు, కానీ నేను అంటే ఈ మేను అన్న భ్రాంతి భావనతో ఉన్నావు గనక నీకు ఈ తనువు ఉన్నట్లు, ఈ లోకం ఉన్నట్లు, ఆ లోక విషయాలతో సాంగత్యంతో నువ్వు చెడిపోయానని నువ్వు అనుకుంటున్నావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృథ్వీకుడు అంటున్నాడు, సంసార మధ్యలో ఒక సన్యాసి ఉండవచ్చునా భగవాన్? ఈ సంసారం అంటే ప్రపంచము, సంసారం అంటే నేను, నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా వాకిలి, నా కులం, నా గోత్రం, నా మతం అనుకుంటూ ఉండేటువంటి పరిస్థితి దాన్ని సంసారం అంటారు. ఆ సంసార మధ్యంలో ఒక సన్యాసి ఉండవచ్చునా? సంసారం ఉన్నారు అందరూ, వాళ్ళ మధ్యలో ఒక సన్యాసి అన్నింటినీ వదిలిపెట్టేసిన వాడు సన్యాసి ఉండవచ్చునా అంటే మహర్షి అన్నారు, తాను సన్యాసిని అని అనుకున్నంత కాలం అతడు సన్యాసి కాడు. అందరూ సంసారులు, భార్యా బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు, సంసారాలు ఇవన్నీ కలిగినటువంటి ఈ భావ బంధాలలో చిక్కుకొని ఉన్నారు. నేను వీటిలన్నిటినీ వదిలేశాను, నేను సన్యాసిని అనుకున్నాడంటే వాడు సన్యాసే కాదు. ఎవడు కానీ సంసారాన్ని తలపోయేనంత వరకు వాడు సంసారంలో ఉన్నను, నేను సంసారిని ఎవడైతే అనుకోడో వాడు సంసార మధ్యలో ఉండి కూడా నేను సంసారిని కదా, లేకపోతే నేను ఒక వ్యక్తిని, నేను భర్తని, నేను తండ్రిని కదా, నేను మరి ఒక గొప్ప ఆస్తిపరుణ్ణి, లేకపోతే గొప్ప బిజినెస్ మ్యాన్ ని, లేకపోతే గొప్ప వ్యాపారిని, లేదా గొప్ప నాయకుణ్ణి, లేకపోతే నేను పేదవాడని అంటూ ఎవడైతే ఈ సంసారము నేను, నాది అని అనుకోకుండా సంసారంలో ఎవడైతే ఉంటాడో వాడు సంసారములో ఉన్నను, అతడు సంసారి కాదు అన్నారు భగవాన్. సరికదా, నిజానికి అతడే నిజమైన సన్యాసి. అన్నిటి మధ్య ఉండి కూడా ఇదేవి నేను కాను, నాది కాదు అని తెలుసుకుని ఉండేవాడే నిజమైన సన్యాసి. అన్నిటినీ వదిలేసి నేను ఇది వదిలేసా, అది వదిలేసా, వాళ్ళను వదిలేసా, వేళను వదిలేసా, ఆస్తి పాస్తులు వదిలేసా, అహంకారం అమకారాలను వదిలేసా అనుకుంటూ నేను సంసారిని అనుకుంటున్న వాడు సంసారే, సన్యాసే కాదు, పరమ సంసారి అన్నారు. అందుచేత జితసంగ దోషుడవడం అంటే ఏమిటో, సంసారం అంటే ఎట్టివాడో, సన్యాసం అంటే ఎట్టివాడో చక్కటి వివరణను అందించారు శ్రీరమణ భగవాన్ వారు. భగవాన్ శ్రీరమణ మహర్షికి అనేక వందనములు.